హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి, చూసారా క్యారవాన్ వెళ్ళిపోతుంది. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా మీటింగ్కి, సో అదే అనమాట క్యారవాన్ అండ్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మేము ఆ రోజు ఈవినింగ్ అయితే మా కజిన్ వాళ్ళ చుట్టాలు ఇక్కడ పెద్దమిరంలో ఉంటారు, సో వాళ్ళని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. వాళ్ళైతే ఒక గెస్ట్ హౌస్లో ఉంటారండి, చాలా బాగుంటుంది అది. ఇంకా సండే కదా, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అయితే మేము తీసుకెళ్ళాము. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే అది మొత్తం ఖాళీ ప్లేస్ అండి. 7 acresలో ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ మొత్తం. సో ప్లేస్ ఎక్కువ ఉంది, అలాగే కోళ్ళు ఆవులు ఉన్నాయి, ఇంకా ఆడుకోవడానికి అక్కడ చిన్న చిన్నవి కూడా వాళ్ళు పెట్టారనమాట, బుద్ధ స్టాచ్యూ అలా కూడా. సో మీకు నేను చూపించేస్తాను. ఇక్కడికైతే వచ్చేసాం మనం, పదండి లోపలికి కూడా వెళ్ళిపోయి మీకు మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసేస్తాను. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడికి రాగానే అయితే ఎంట్రన్స్లో ఇలా పురాణాలకు సంబంధించింది అయితే స్టాచ్యూస్ పెట్టుకున్నారు వీళ్ళు. చాలా బాగుందండి, ఎందుకంటే మనం బుక్స్లోనూ లేదంటే స్టోరీస్ ఆర్ మూవీస్లోనే చూస్తాము. సో వీళ్ళైతే దీంతోనే డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ చాలా బాగా అనిపించింది చూడగానే. వీళ్ళవైతే చాలా బ్రాంచెస్ ఉంటాయంటండి. ఇంకా ఇక్కడైతే మనకి చాలా కోళ్ళు ఉన్నాయి, అలాగే టర్కీ కోడి అవన్నీ కూడా ఉన్నాయి. కోళ్ళలో కూడా చాలా రకాలు పెంచుతున్నారు వీళ్ళైతే, అండ్ ఆవు ఉంది. సో చాలా బాగా అనిపించింది చూడగానే అయితే. ఇంకా ఎంట్రన్స్లోనే మనకి ఒక రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఉండడానికి. అక్కడైతే నాకు ఈ ఫర్నిచర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చూసారా, రాగానే గేమ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. సో అంత బాగా నచ్చింది వాళ్ళకి ఇక్కడ ప్లేస్ అదిని, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు మెయిన్ చెప్పాలి అంటే. సో ఇదంతా చూడగానే అయితే నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ కొన్ని గుర్తొచ్చాయి. ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు చెరువుల దగ్గర లేదంటే తోటల్లో ఉండేవాళ్ళు. సో అక్కడ మేము కూడా ఇలానే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే నేను అమ్మమ్మ గారి ఊరు అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. సో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే అందరికీ ఒక్కటే ఉంటుంది, అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోవాలని. సో అందుకే నా చైల్డ్హుడ్ మెమరీస్ కూడా మా అమ్మమ్మ వాళ్ళతో చాలా మెమరీస్ ఉన్నాయి. సో ఇంకా అందుకే మీకు కూడా చెప్దాం కదా అని చెప్పి అయితే ఆ చిన్న సీన్ చెప్పేశాను. ఇక్కడైతే ఇంకా మృదుల్ రేష్వి అయితే నన్ను అస్సలు ఇంకా దగ్గరికి కూడా రానివ్వలేదండి, అంత బాగా ఆడుకున్నారు. సో ప్లేస్ ఎక్కువ ఉంటే పిల్లలకు కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది కదా, పైగా అక్కడేమో అంతా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో చెప్పాను కదండి, ఇక్కడైతే మా కజిన్ వాళ్ళ చుట్టాలు ఉంటారని. సో మా కజిన్స్ కూడా వచ్చారు మాతో. సో ఇంకా వాళ్ళ బాబు ఇంకా మృదుల్ రేష్వి అయితే చాలా బాగా ఆడుకున్నారు. ఇంకా అసలు పట్టించుకోలేదు మమ్మల్ని, వాళ్ళ ముగ్గురు ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ఆడేసుకున్నారు, ఎలాగ తోచితే అలా అనమాట. సో ఇక్కడైతే వాళ్ళకి నిజంగా అమ్మమ్మ గారింటికి వచ్చిన ఫీల్ అయితే అనిపించింది. సో ఇక్కడైతే ఒక బుద్ధ స్టాట్యూ పెట్టారు. వీళ్ళిద్దరిని ఒక్క పోజ్ ఇవ్వండిరా ఫోటో తీసుకుంటాము అంటే అసలు ఒకడు ఒకలా పెడుతున్నాడు, ఇంకొకడు ఇంకోలా పెడుతున్నారు. ఇంకా అసలు ఫోటో తీయడం అయితే అస్సలు కుదరలేదు. ఇంకా ఇక్కడ గెస్ట్ హౌస్ చుట్టూరు అయితే వాటర్ పెట్టి లోటస్ పాండ్ లాగా పెట్టుకున్నారు, చాలా బాగుంది. అండ్ అలాగే వాటిల్లో కొన్ని ఫిషెస్ వేశారంట, చిన్న చిన్న ఫిషెస్ చాలా బాగున్నాయి అసలు. మొత్తం అన్నీ ఒకే సైజులో ఉన్నాయండి, బాగా చిన్నవన్నమాట. ఇంకా ఇక్కడ మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి అయితే నేను క్లోజ్గా క్యాప్చర్ చేశాను, కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి, అస్సలు కనిపించలేదు. సో చూసారా లోటస్లు కూడా ఎంత బాగున్నాయో. రేష్వి అయితే అసలు ఈ డీర్స్ దగ్గర నుంచి అస్సలు రావట్లేదు, ఎందుకంటే దానికి బాగా నచ్చేసాయి అనమాట. రెడ్ కలర్ ఒకటి ఉంది కదా, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి దానికి. ఇంకా దాని మీదే కూర్చుంటాను అని అంటుంది. ఇంకా వీళ్ళిద్దరిని అయితే ఇక్కడ ఒక వీడియో తీద్దాము అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరిని ఒక పోజ్ ఇమ్మంటే ఇక్కడ కొంచెం సపోర్ట్ చేశారండి. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఆడుకోవడానికే వెళ్ళిపోదామని ఉన్నారనమాట. ఎందుకంటే ఖాళీ ప్లేస్ చాలా ఉంది కదా, ఎవ్వరు డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరు, వాళ్ళకి నచ్చినట్టు ఆడుకోవచ్చు అని చెప్పి. ఇంకా సన్సెట్ కూడా అయిపోతుంది, మేము వెళ్ళే టైం కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇంకా మేము 2 places ఆ రోజు విజిట్ చేద్దాం అనుకున్నాము. సో అదేంటో మీకు ముందు వీడియోలో కనిపించేస్తుందిలేండి. ఇంకా రేష్విని అయితే ఇక్కడ ఒక్క ఫోటో తీద్దామని చెప్పి అయితే పెట్టాను, బట్ అస్సలు సహకరించలేదు. అదేమో అస్తమాను డాగీ డాగీ అని చెప్పి దీని దగ్గరికే వచ్చేస్తుంది. ఎందుకంటే డాగ్స్ అంటే రేష్వికకి అంత ఇష్టం. ఇంకా మనకి ఈ గెస్ట్ హౌస్లో అయితే సపోటా చెట్టు ఉంది, మ్యాంగో ట్రీ ఉంది, అలానే ఫుల్ కోకోనట్స్ కూడా ఉన్నాయి. అసలు చాలా బాగుందండి, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ కదా, చాలా హెల్దీగా తినచ్చు ఏ మెడిసిన్ లేకుండా. ఇంకా వీళ్ళైతే అస్సలు ఆపలేకపోతున్నాం వీళ్ళని. ఆ ఎడ్జ్లో అయితే చెరువు ఒకటి ఉంటుంది. సో ఇంకా అక్కడికి తీసుకెళ్ళమని అయితే చాలా గొడవ చేశారు. ఇంకా సరే అని ఈయనైతే తీసుకెళ్ళిపోయారనమాట.
చూసారా ఇంకా వీళ్ళు అయితే చెరువు దగ్గరికి వచ్చేసి మంచిగా రిలాక్స్ అవుతున్నారు ఇద్దరుని. బాబా బామ్మర్దులు అవుతారండి ఇద్దరు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకైతే తెలియట్లేదు కానీ ఇద్దరు అయితే మంచిగా చిల్ అవుతూ టైంపాస్ అయితే చేశారు. చాలా బాగా ఆడుకున్నారు ఇద్దరుని. ఇంకా అయితే సన్సెట్ కూడా అయిపోతుంది. మేము వేరే చోటకు కూడా వెళ్ళాలని చెప్పి అయితే వీళ్ళని తొందర పెట్టేసాం మేము. ఇంకా సరే అని చెప్పి వచ్చేస్తున్నారనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. అరౌండ్ 6 అవుతుంది ఆ టైంకి. కానీ అసలు చాలా ప్లెజెంట్గా ఉంది. గాలి కూడా చాలా ఫ్రెష్ ఎయిర్ వచ్చిందనమాట. ఇంకా సరే రండ్రా బాబు అంటుంటే ఇంకా అప్పుడు వస్తున్నారు. లేదంటే ఇంకా టైంపాస్ చేస్తున్నారు. అక్కడక్కడే తిరుగుతున్నారనమాట. ఇంకా అయితే చెరువు దగ్గర తిరుగుతున్నారు, లేదంటే ఈ ఖాళీ ప్లేస్లో ఆడుకుంటున్నారు. సో ఇంకా మేమైతే చీకటి పడిపోతుంది అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా వాళ్ళకైతే బాయ్ బాయ్ చెప్పేసి మనమైతే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. సో నెక్స్ట్ అయితే నేను మీకు చూపించేది చాలా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో మన భీమవరం వాళ్ళందరికీ తెలుసు, అలాగే పెద్దమిరం వాళ్ళకి తెలుసు. ఆల్మోస్ట్ భీమవరం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసండి ఇది. జువలపాలెం రోడ్ వైపు వెళ్ళాలి. కాళ్ళ మండలం పెద్దమిరంలో ఉంటుంది. జైన్స్ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ ఇదైతే. మేము వచ్చేసరికి చాలా చీకటి పడిపోయింది. సో కొంచెం లైటింగ్ కూడా తక్కువగా ఉంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేయండి. ఇంకా ఈ టెంపుల్ అయితే మనకి భీమవరంకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. కాళ్ళ మండలంకి వస్తుంది ఈ టెంపుల్. సో ఇదైతే మేము స్టార్టింగ్లో కట్టిన కొత్తలో అయితే వచ్చాము. 10 years బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఇప్పుడు రావడం కుదిరిందనమాట. సో ఈ టెంపుల్కి అయితే ఒక విశిష్టత ఉందంటండి. ఇది మనకి 150 years క్రితమే ఇక్కడ మనకి విగ్రహాలు దొరికాయంట. సో వాళ్ళైతే ఇంకా వాటిని ఒక చోట పెట్టి తర్వాత ఫైనల్లీ ఇక్కడైతే ఒక టెంపుల్ని చేశారు. అవి మనకి పొలంలో దొరికినప్పుడు అయితే ఆ జైన్స్ మతస్థులు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ విగ్రహాలని పరిశీలన చేసి అయితే ఆ విగ్రహాన్ని ఆది జైన్ శ్వేతాంబర్ భగవాన్ అని చెప్పైతే చేశారంటండి. మన భీమవరంలో కూడా ఒక టెంపుల్ ఉందంటండి. అదైతే మనకి వృషభదేవుని ఆలయం. అందులో ఉన్న దేవుణ్ణి అయితే వీళ్ళు ఆదినాథ్ భగవాన్ అని చెప్పైతే కొలుస్తారంట. సో ఇంకా అక్కడి నుంచి ఇక్కడైతే మనకి ఒక మంచిగా టెంపుల్ అది కన్స్ట్రక్షన్ అది చేశారు. సో వీళ్ళదైతే ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంటుందండి. మొత్తం పాలరాయితో చేస్తారు కదా, ఆ డిజైన్స్ ఆర్కిటెక్చర్ అంతా మనకైతే మ్యాక్సిమం నార్త్ సైడే కనిపిస్తుందండి. సౌత్ సైడ్ చాలా రేర్గా ఉంటాయి కదా ఇలాంటి టెంపుల్స్ అయితే. సో గుడి చుట్టూరు అయితే అలా బొమ్మలను అయితే పెట్టారు కలర్ఫుల్గా, చాలా బాగుంది. ఇంకా ఇదైతే మనకి దాని ఆపోజిట్లోనే ఉంటుందండి ఓల్డ్ టెంపుల్ అంట. అది కట్టక ముందు ఇక్కడ ఉండేది. సో థ్యాంక్ యూ ఆల్.